పావు బాజీ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది. సో, మనం ప్రతిసారి బయటికెళ్ళి తినడం కంటే ఇంట్లోనే సింపుల్‌గా మన దగ్గర మన ఫ్రిడ్జ్‌లో ఉన్న వెజిటబుల్స్‌తో ఎలా చేసుకోవాలో ఈరోజు చూసుకుందాం. సో, ఫస్ట్ నేను ఆలు తీసుకుంటున్నాను అండ్ క్యారెట్. మీ దగ్గర ఉంటే బీన్స్ కూడా తీసుకోవచ్చు అండ్ కాలీఫ్లవర్ కూడా తీసుకోవచ్చు. సో, నా దగ్గర ఇవి 2 ఉన్నాయి కాబట్టి ఇవి నేను మంచిగా ఒక కుక్కర్‌లో ఏసుకొని ఒక 2-3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకుంటాను. విజిల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక 2-3 టొమాటోస్ 4 స్లైసెస్‌గా కట్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్‌లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని కొంచెమే సరిపోతుంది. అది మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2-3 పించెస్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. దాని తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ మొత్తం వేసి మొత్తము ఆ పచ్చివాసన అంతా పోయే వరకు బాగా ఆయిల్‌లో వేయించుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోనే కొంచెం పుదీనా కూడా వేసుకొని మనము రుచికి సరిపడా చిల్లీ పౌడర్, గరం మసాలా, పెప్పర్ పౌడర్ ఇవన్నీ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మన కుక్కర్‌లో 3 విజిల్స్ వచ్చేసాయండి. మోస్ట్లీ ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. 3 విజిల్స్ పెట్టుకుంటే మ్యాష్ చేయడానికి ఈజీగా ఉంటుంది అంతే. చూసారా ఆల్రెడీ ఉడికిపోయినట్టు తెలిసిపోతుంది. సో, ఇదంతా మనం ఆల్రెడీ చేసుకున్న మసాలా గ్రేవీ లాంటి దాంట్లో వేసేసుకొని మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. కొంచెం కొంచెం అక్కడక్కడ ఆలూ పీసెస్ ఉంటే కూడా చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందన్నమాట. సో, అలా కూడా ఒకసారి చూడండి. ఇలా మన దగ్గర మ్యాషర్ ఉన్నా పర్వాలేదు, దాంతో చేసుకున్నా సరే, ఇలా లేకపోతే ఫోక్‌తో చేసుకుంటే కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. పావు బాజీలో ఒక హెల్దీ కాన్సెప్ట్ ఏంటిదంటే అన్ని వెజిటబుల్స్తో కలిపి మనం ఈ బాజీ ఏదైతే చేస్తామో అది చాలా హెల్దీ అనమాట. కొంచెం తక్కువ ఆయిల్ వేసుకున్నా పర్వాలేదు, లేదా బటర్తో రిప్లేస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నేను కొంచెం కారం, ఉప్పు నా టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా మళ్ళీ వేసుకోవచ్చు. సో, మనం బటర్తో కానీ కొంచెం లైట్ ఆయిల్తో లేదా ఘీతో చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ ఆప్షన్ అనమాట పావు బాజీ అనేది. ఇప్పుడు కొంచెం మనం దీంట్లో వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంత మొత్తం మసాలా అంతా నీట్గా కలిసిపోవాలి. కొంచెం కాసేపు ఒక 5-10 మినిట్స్ అలా మూత పెడితే కూడా మగ్గినట్టు అవుతుంది. ఫ్లేవర్స్ అన్నీ పీల్చుకుంటుంది అనమాట. దీంట్లో మనం ఒక పని ఏంటంటే లాస్ట్కి కొంచెం పావు బాజీ మసాలా అనేది లైట్గా పైన ఒక 1/2 టీ స్పూన్ అంత స్ప్రింకిల్ చేసుకుంటే కూడా బాగుంటుంది. అది స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత మనం కొంచెం గ్రేటెడ్ చీజ్ కానీ లేదా గ్రేటెడ్ పనీర్ కానీ, అదే మన కాటేజ్ చీజ్ ఏదైనా పర్వాలేదు, అది కొంచెం మంచిగా పైన వేసేసుకొని అక్కడక్కడ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు తగిలేలాగా ఉంచుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది మంచిగా కొరియాండర్ తోటి గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని వేరే డిఫరెంట్ ప్యాన్లో మనము పావుని తీసుకొని హాఫ్గా స్లిట్ చేసుకొని, నేనైతే ఇక్కడ ఘీ వాడుతున్నాను, మీరు బటర్, గార్లిక్ బటర్ ఏదైనా వాడచ్చు. అది వేసుకొని మంచిగా బోత్ సైడ్స్ జస్ట్ కొంచెం వేడికి కొంచెం బ్రౌనిష్ షేడ్లోకి వస్తే సరిపోతుంది. కొంతమంది బాజీ మసాలా వేసుకొని కూడా దీన్ని టోస్ట్ చేసుకుంటారు, అట్లా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ కొంచెం ప్లెయిన్గా జస్ట్ ఘీ ఆర్ బటర్ వేసి చేసేస్తున్నాను. లో ఫ్లేమ్లో అలా హీట్ అయ్యే వరకు ఉంచుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని భాజీ కూడా వేసుకొని దాంట్లో లైట్గా పనీర్ అండ్ ఆనియన్స్ అండ్ కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. సో, ఇదండి ఇవాల్టి మన రెసిపీ. సో, ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మోర్ రెసిపీస్ కోసం డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.